హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు మంచి హెల్తీ ఇడ్లీ అండి. చాలా హెల్త్కి చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి. ముందుగా బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఈ రవ్వని ఒక కప్పు తీసుకొని స్టవ్ మీద ఒక పాండి పెట్టి ఇందులో వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఓట్స్ అదే కప్పుతో 2 కప్పులు ఓట్స్ తీసుకొని, ఇవి సపోలా ఓట్స్ అండి, ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి కొంచెం ఇలా పిండి అయ్యే వరకు వేయించుకొని తీసి చల్లారనివ్వాలి. ఇవి కూడా పక్కన పెట్టి ఈ రవ్వని ఒక గిన్నెలో పోసుకొని ఈ ఓట్స్ అంత మెత్తగా కాకుండా కొంచెం రవ్వలాగా మిక్సీకి పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీకి పట్టుకొని 2 సార్లు ఇలా మిక్సీకి పట్టుకోవాలి. ఇలా మిక్సీకి పట్టుకున్న దాన్ని ఈ రవ్వలో వేసేసి ఈ విధంగా కొంచెం కొంచెం వేసి మిక్సీకి పట్టుకొని, నేను 2 టైమ్స్ ఇలా మిక్సీకి పట్టుకున్నాను. ఈ గిన్నెలో వేసేసి మొత్తం కలుపుకోవటానికి ఈజీగా ఉండే గిన్నెలో వేసుకోవాలి. ఇవి 2 కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పిండిలు 2 నైట్ అంతా నానబెట్టం కాబట్టి ఇందులో ఒక పుల్లటి పెరుగు 1 కప్పు నిండా తీసుకొని ఇందులో పోసుకోవాలి. 1 కప్పు వాటర్ పోసి మొత్తం ఇవి కలిసేలాగా పిండి బాగా కలుపుకొని, ఉండలు లేకుండా బాగా ఇడ్లీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. షుగర్ వాళ్ళు, హెల్త్గా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ ఇడ్లీని చేసుకోండి. ఇందులో 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇది బాగా మళ్ళీ ఒకసారి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా ఇడ్లీ పిండిని కలిపేలాగా ఇలా కలుపుకొని మూత పెట్టి 1 గంట సేపు నాననిద్దాం. చూసారా, నానేసరికి ఇలా పొంగింది పిండి. ఇప్పుడు బాగా కొంచెం పులిసినట్టు అవుతుంది. ఇందులో కొత్తిమీర, కొంచెం క్యారెట్ 2-3 తురిగేసి, క్యారెట్ బదులు వేరే అయినా వేసుకోవచ్చు. బీన్స్ 1 కప్పు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మీరు ఏ వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇవి వేసి మొత్తం మళ్ళీ బాగా కలుపుకోవాలి. వీటిని బోండాలైనా వేసుకోవచ్చండి. నేను బోండాల కోసం కొంచెం పిండి తీసి పెట్టి మళ్ళీ ఇడ్లీ కోసం ఇలా మొత్తం ఈ విధంగా ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఆయిల్ వేసుకొని మొత్తాన్ని ఇలా ఆయిల్ పూసేసి మనం ఇడ్లీ అయితే ఎలా పెట్టుకుంటామో అలాగే ఇందులో పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇడ్లీ గిన్నె పెట్టి వాటర్ పోసి కొంచెం వేడైన తర్వాత ఈ ఇడ్లీ గిన్నెల్ని అందులో పెట్టేసి మూత పెట్టుకోవడం. ఈ విధంగా ఒక 15 నిమిషాల్లో ఇడ్లీ ఉడికిపోతుంది. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. చాలా బాగా వస్తుందండి తీస్తుంటే. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా చాలా బాగుంది.
టేస్ట్ కూడా చాలా బాగుంది. పుల్లటి పెరిగేసాం కాబట్టి ఇడ్లీ బాగా పులిసిపోయినట్టు బాగా వచ్చింది. చూసారు ఎంత బాగుందో. కేక్ లాగా చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. హెల్తీ ఇడ్లీ. ఇంత మంచి హెల్తీ ఇడ్లీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.